లిక్కర్ స్కామ్లో ఒకవైపు అరెస్టు పర్వాలు కొనసాగుతుంటే ఇంకోవైపు నగరంలోని పలు చోట్ల సిట్టు అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా లిక్కర్ స్కామ్లో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి అదేవిధంగా గోవిందప్ప కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలిసింది. ప్రస్తుతం కాజాగూడలోని ఇది రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి రిసోర్స్ 1 సంబంధించింది. మనకు కనిపిస్తున్నటువంటి ఈ బిల్డింగ్ లో 5వ ఫ్లోర్ లో ఆయనకు సంబంధించినటువంటి కార్యాలయం ఉంటుంది. ఈ కార్యాలయంలో సుమారుగా 1 గంటల సమయంలో ఇటు సిట్ బృందాలు వచ్చి ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ పలుసార్లు డబ్బుల విషయంలో కూడా ఇక్కడ చాలాసార్లు కూడా పంపిణీ జరిగినట్లు కూడా ఐటీ అధికారులు ఇటు సిట్ అధికారులు గుర్తించారు. అందులో భాగంగా ఇక్కడతో పాటు భారతీ సిమెంట్ ఏదైతే గోవిందాపకు చెందినటువంటి భారతీ సిమెంట్ లో కూడా ప్రస్తుతం సిట్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకోవైపు చాలాసార్లు ఇక్కడ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి 7 డెన్లో కూడా వాళ్ళు ఇక్కడ నుండి డబ్బులు పంపిణీ ఏదైతే షెల్ కంపెనీలకు డబ్బులు తరలించినట్టు కూడా ఒకవైపు అధికారులు గుర్తించారు. ఇక్కడ నుండి వచ్చి ఇక్కడ ఆధారాలు సేకరించడం కోసం వచ్చారు. ఇంకోవైపు ఇక్కడ ప్రధాన నిందితులు ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి కావచ్చు, ఇప్పటికే మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కీలకమైనటువంటి సాక్ష్యాలను కూడా వాళ్ళు సేకరించారు. ఇంకోవైపు ఇప్పుడు ఒకవైపు ఇది లాస్ట్ స్టేజ్ లో ఉండడంతో ఇప్పుడు లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు ఇక్కడ మరోసారి ఇక్కడ సిట్ అధికారులు సోదాలు నిర్వహించడంతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించినటువంటి పలు కీలక పత్రాలను కూడా ఇక్కడ నుండి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆధారాలు వాళ్ళు చాలా సార్లు కూడా ఎవరైతే లిక్కర్ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడ పలుసార్లు భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడెక్కడ కలిసారు. ప్రధానంగా ఇక్కడ కాజాగూడలోని ఈ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి మనకు కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ ఉంది, ఇందులో చాలా సార్లు కూడా ఇక్కడ కలిసి అనంతరం డబ్బుల విషయం కావచ్చు వీటిని అన్నింటిని కూడా చర్చించినట్లు ఇప్పటికే అధికారులు గుర్తించారు. అందులో భాగంగా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు మధ్యాహ్నం 1 గంట దాదాపు 5 గంటల నుండి ఈ సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ సంబంధించినటువంటి కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఏపీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఇప్పటికే చివరి దశకు వచ్చింది. ఈ చివరి దశకు రావడంతో ప్రధానంగా సాక్ష్యాలపైన దృష్టి పెట్టారు ఇటు సిట్ అధికారులు. ప్రత్యేకంగా దీనికోసం ఎవరెవరు నిందితులు ఉన్నారు, ఇక్కడ వాళ్ళు గతంలో ఇక్కడనే తరచుగా కలుస్తుండడంతో దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి ఇక్కడ ఏమేమి జరిపారు, వాళ్ళకి సంబంధించినటువంటి కార్యాలయాలు ఏకకాలంలోనే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు గతంలో జరిగినటువంటి ఎక్కడెక్కడ ఉన్నారు వీటిని అన్నిటిపైన ప్రస్తుతం సోదాలు అయితే నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. దాదాపు 10 మంది వరకు కూడా ఉన్నట్లు అధికారులు వచ్చి కూడా ఇక్కడ సోదాలు నిర్వహిస్తున్నారు. దీనిపైన ఇంకోవైపు భారతీ సిమెంట్ ఏదైతే గోవిందప్పకు చెందినటువంటి భారతీ సిమెంట్ ఇదే విధంగా రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి కార్యాలయంలో ప్రస్తుతం అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ప్రస్తుతం సిట్ అధికారులందరూ కూడా లోపలలోనే ఉన్నారు, విచారిస్తున్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి డబ్బులు ఎంత మొత్తంలో డబ్బులు షెల్ కంపెనీలకు తరలించారు, ఇక్కడ ఏ విధంగా వాళ్ళకి సంబంధించిన సీసీ కెమెరాస్ కావచ్చు వాటిని కూడా అక్కడ ఉన్నటువంటి డాక్యుమెంట్స్ వీటిని అన్నింటిని కూడా ప్రస్తుతం ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే ఇది కీలకం కానున్నది. వాళ్ళు ఏ విధంగా డబ్బులు తరలించారు, ఎందుకు ఇక్కడ వాళ్ళు ఉండాల్సి వచ్చిందని కూడా ప్రధానంగా ప్రస్తుతం అయితే వీళ్ళ అధికారులు అయితే ప్రస్తుతం చేసి మనకు కనిపిస్తున్నటువంటి 5th ఫ్లోర్లో రాజ్ కసిరెడ్డికి సంబంధించినటువంటి కార్యాలయం ఉంటుంది. ఆ కార్యాలయంలో పలుమార్లు వాళ్ళు కలిశారు, అనంతరం ఇక్కడనే చేసినట్టు కూడా తెలిసింది. సో మొత్తం మీద మరి మధ్యాహ్నం 1 గంటల నుండి ఈ సోదాలు అనేవి నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి పలు కీలకమైనటువంటి ఆధారాలు కూడా సేకరించినట్టు తెలుస్తుంది. ఇంకోవైపు ఏకకాలంలోనే ఒకవైపు ఏపీ లిక్కర్ కేసు అనేది చివరి దశలో ఉంది. ఒకవైపు అరెస్టుల పర్వం కొనసాగుతుంది. ఇంకోవైపు హైదరాబాద్లో వాళ్ళకి సంబంధించిన ప్రధాన నిందితులు ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి గోవిందప్పకు సంబంధించినటువంటి ఏవైతే కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడంతో ప్రతి ఒక్కరు కూడా చర్చనీయాంశంగా మరి దీనికి సంబంధించి వాళ్ళు కూడా అన్ని కీలక పత్రాలు కూడా ప్రస్తుతం స్వాధీనం చేసుకుని కీలక ఆధారాలను కూడా సేకరించినట్టు కూడా తెలిసింది. ప్రధానంగా వాళ్ళు ఎన్నిసార్లు ఇక్కడ భేటీ అయ్యారు, ఎక్కడెక్కడికి డబ్బులు ఏమైనా పంపిణీ జరిగిందా ఇప్పటికే ఒకవైపు వాళ్ళు గుర్తించారు. ఇక్కడ నుండి డబ్బు పంపిణీ జరిగినట్లు కూడా తెలుస్తుంది. ఎంత మొత్తంలో ఇక్కడ నుండి డబ్బు దాదాపు 3,500 కోట్లకు సంబంధించినటువంటి ఈ స్కామ్ లో ఇక్కడ నుండే డబ్బుల పంపిణీ అయింది. సో దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే సిట్ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. దాదాపు 5 గంటల నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. ఇంకా గంట సేపు కూడా పట్టే అవకాశం ఉంది. ఇప్పటికే అధికారులు ఇక్కడికి చేరుకుని దాదాపు 2 బృందాలుగా లోపల సిట్ అధికారులు లోపల సోదాలు నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించి కూడా నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ప్రధాన నిందితులు ఉన్నటువంటి రాజ్ కసిరెడ్డి అదేవిధంగా
గోవిందప్పకు సంబంధించినటువంటి చాలా చోట్ల కూడా ఇప్పటికే వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. మరి కాసేపట్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. అనంతరం కూడా ఇప్పటికే కీలకమైన ఏవైతే పత్రాలు ఉంటే వాటిని కూడా సాక్ష్యాలను కూడా వాళ్ళు స్వాధీనం చేసుకున్నట్లయితే ప్రస్తుతం అందుతుంది. కెనపర్సన్ వేణుతో కలిసి శిల్ప అటువే హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.